సో ఎవ్రీ బిగినర్ మిస్ చేయకుండా చేయాల్సిన వర్కౌట్ ఇది. సో ఈ వర్కౌట్ చేయడం వల్ల మీ స్ట్రెంగ్త్ అండ్ మొబిలిటీ బాగా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఇది ఒక కాంపౌండ్ మూమెంట్. సో ఈ వేరియేషన్లో మీ షోల్డర్స్, బ్యాక్, లెగ్స్, ఆర్మ్స్ అన్ని మజిల్ గ్రూప్స్ యాక్టివేట్ అవుతాయి. సో ఈ వేరియేషన్ ఏంటంటే క్లీన్ అండ్ ప్రెస్. సో ఈ వీడియోలో అది ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఈ వర్కౌట్ మీరు ప్లేట్ యూజ్ చేసనే చేయొచ్చు, ఆర్ఎల్స్ డంబుల్ యూజ్ చేసనే చేయొచ్చు. సో స్టాన్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆర్మ్స్ స్ట్రైట్గా ఉంచండి. ఎప్పుడు ఇలా స్ట్రైట్గా బాడీ ఇలా వెనక్కి స్ట్రైట్గా ఉండకూడదు, కొంచెం లైట్గా ముందుకు లీన్ అయి ఉండండి. సెండ్ అండ్ స్లోగా డౌన్. సో ఇలా డౌన్ అవుతున్నప్పుడు స్క్వాట్ పొజిషన్ ఎలా చేస్తామో ఎగ్జాక్ట్లీ అలాగే డౌన్ అవ్వాలి. ఈ ప్లేట్ ఆర్ డంబుల్ మీ లెగ్స్కి మధ్యలోకి రావాలి పొజిషన్. సో గోయింగ్ డౌన్ ఇలా రావాలి, ఇలా ముందుకు వెళ్ళకూడదు, ఇలా ఉండాలి, బ్యాక్ స్టిఫ్గా ఉండాలి. అండ్ అప్, ట్విస్ట్ అండ్ పైకి పుష్ చేయాలి. ఎగ్జాక్ట్లీ హెడ్ మీదకి రావాలి. అండ్ స్లోగా డౌన్. సో ఇది పొజిషన్. సో ఈ వేరియేషన్ని మీ వర్కౌట్ షెడ్యూల్లో వీక్లీ ట్వైస్ యాడ్ చేసుకోండి. మీ స్ట్రెంగ్త్ అండ్ మొబిలిటీ బాగా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ప్రాపర్ ఫామ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, లింక్ బయోలో ఉంది, చెక్ చేయండి.